90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అనంతకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 16th February 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd March 2025 విజయవాడలో ఉంటుంది, 9th March 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? నాకు కొందరు గురుగారు అని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసి గురుగారు మేము ఏసీ కొన్నామండి. చాలా సంతోషం, ఎస్ వెరీ గుడ్. కొందరు ఫోన్ చేసి గురుగారు కారు కొన్నామండి. అలాంటి గ్రూపులో పెడతారు, మన గ్రూపులో పెడతారు. ఏసీ కొన్నారు, కారు కొన్నారు అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, వాళ్ళని క్లాస్కి వచ్చిన తర్వాత చక్కగా డెవలప్ అయ్యారు అనుకో. అవును. ఎలా కొన్నారంటే దాన్ని ఇన్స్టాల్మెంట్లో కొన్నారు. క్లాస్కి వచ్చి మీనింగే ఉంది. అవును. క్లాస్కి వచ్చి మీనింగే ఉంది. అదే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. నేను గతంలో కూడా ఎంప్లాయీస్ మీద చాలా మాట్లాడాను. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక ఇల్లు కట్టాలనుకుంటాడు. ఆ రిటైర్మెంట్ అయ్యే మూమెంట్లో ఇల్లు కట్టాలనుకుంటాడు. దానికి మళ్ళీ లోన్ తీసుకుంటాడు. ఆయన సొంత డబ్బులు ఏమి ఉండవు, అవసరం లోన్ ఉంటుంది. ఇంకెక్కడ అప్పులు తెస్తాడు, మొత్తానికి కడతాడు. ఇప్పుడు నీకు వచ్చేది ఒక 80,000 అయితే దాంట్లోంచి నీ లోన్ కట్టింగే 30,000 పోతుంది. ఓకే, దాంతోపాటు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కలిపి ఒక 15,000 పోతాయి. నీకు మళ్ళీ అన్ని తిప్పి కొడితే ఒక 20,000 కంటే మిగలదు. ఇప్పుడు ఆ లోన్ కట్టడానికి మీకు దాదాపు 20 సంవత్సరాల టైం ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ 20 సంవత్సరాలు మీరు లోన్ కట్టేదంటే మీకు ఎంత అయితే అవుతుందో అంతకు రెట్టింపు అవుతుంది అది ఇంట్రెస్ట్. అవును. ఇప్పుడు మీరు ఆ 20 సంవత్సరాల వరకు మీరు లోన్ కడుతూనే ఉంటారా, కానీ ఏనాడన్నా తృప్తిగా ఉంటారా? ఏనాడన్నా తృప్తిగా ఉంటారా? ఉండరు. ఎలా అయిపోయిందంటే మన వాయిదా పద్ధతులు అనేది బాగా అలవాటైపోయింది. అవును. అంటే ఒకప్పుడు దాదాపు ఒక 20 years బ్యాక్ ఇవన్నీ లేవు. అప్పుడు ఏముండేదంటే ఒక బైక్ కొనాలంటే బాగా డబ్బున్న వాళ్ళే కొనేది. బాగా డబ్బున్న వాళ్ళ కుర్రాడికి వాళ్ళ నాన్నగారు కొనిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేది. అది మొత్తం స్ట్రీట్ అంతా తెలిసేది, వాళ్ళ నాన్నగారు బైక్ కొనిచ్చారని చెప్పేసి. అది పెద్ద గ్రేట్గా ఫీల్ అయ్యేది. ఇప్పుడు మనం ఒక బైక్ కొనాలంటే ఉన్న పొలంగా 80,000 పెట్టాలి, ₹1,00,000 పెట్టాలంటే పెట్టలేం. కాబట్టి కంపెనీలన్నీ ఒక వెసులుబాటు కలిగించాయి. ఏమనంటే మీరు ఒక 20,000 కట్టేయండి, ఓకే, మిగతావన్నీ మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టండి. ఒక 5 సంవత్సరాల వరకు మెల్లిగా ఇన్స్టాల్మెంట్లో కట్టండి. ఇది బాగానే ఉంది. ఒక్క బైక్ మట్టుకు బాగుంది, ఓకే, లేదా ఒక కార్ మట్టుకు బాగుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వస్తున్న ఇన్కమ్ ఏదైతుందో దాంట్లోంచి జస్ట్ 40% మాత్రమే వాయిదాలకు కానీ లోన్లకు కానీ వీటన్ని కేటాయించాలి. మనం ఏం చేస్తామంటే 80% వాటికే కేటాయిస్తాం. అవును. ఏది చూడు, ఇంట్లో ఏ ఐటెం తీసినా సరే, మీరు ఒక ఫ్రిడ్జ్ తీసుకోండి, ఒక రిఫ్రిజిరేటర్ తీసుకోండి, ఒక టీవీ తీసుకోండి, ప్లాస్మా టీవీ తీసుకోండి, ఒక వాషింగ్ మిషన్ తీసుకోండి, అవన్నీ వాయిదాలోనే ప్రతి నెల మేమున్నామని గుర్తు చేస్తాయి. ప్రతి నెల మేమున్నామని గుర్తు చేస్తాం. అదే మీరు నెట్ క్యాష్ పెట్టేసి ఒక ప్లాస్మా టీవీ కొన్నారు, అది వీళ్ళుంటే చూస్తారు, వీళ్ళు చూడరు, మీ పని మీద మీరు ఉంటారు. కానీ ఇది చూడకుండా గుర్తు చేస్తుంది, నేను ఉన్నాను, ఫస్ట్ వస్తుంది, నా ఇన్స్టాల్మెంట్ కట్టాలి. అంటే ప్రతి దగ్గర మిమ్మల్ని ఎంత పట్టు పీడించుకు తింటుంది ఆ వాయిదా పద్ధతులన్నీ. కాబట్టి ఒకటైతే పర్లేదు, నేనేమంటున్నా అంటే ఒక వస్తువు కొన్నారు పర్లేదు. అప్పుడు ఏమవుతుంది, మీ ఇన్కమ్ సోర్స్ దాంట్లో ఇది ఒక చిన్న అమౌంట్ కాబట్టి మీకు అది తెలియదు. కానీ అన్ని ఐటమ్స్ అలాగే తీసుకున్నారు అనుకోండి, ఇక మీరు అది కొనడం కూడా వేస్టే కదా. ఇప్పుడు నా క్లాస్కి వచ్చి కూడా వేస్టే, మీరు అవి కొనడం కూడా వేస్టే. కాబట్టి ఈ వాయిదా పద్ధతులు అనేది ముందు బయటపడేయండి. అలా తీసుకొచ్చారు కంపెనీ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ బాగానే ఉంది. ఒక 20,000 కట్టండి, మీతో ఒక 5 సంవత్సరాల దాకా మెల్లిగా కట్టుకోండి. ఇప్పుడు వీడు డబ్బులు సంపాదించుకొని డబ్బులు జమ చేసి 5 సంవత్సరాల వరకు ఆగి ఆ బైక్ కొనాలంటే దాని రేట్ ఇంకెక్కువ అయిపోతుంది. అదే ఇప్పుడు 20,000 కట్టేస్తే వాడికి ఆ బైక్ ఇచ్చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు, దాంతోపాటు ఇంకా వేరే పనులు కూడా దాంతో చాలా చేసుకో. ఇది బాగుంది. కానీ ఒక్కదాని మట్టుకే అది తప్ప నెసెసరీ. ఇక్కడ మనకి ప్రైమరీ నీడ్స్, సెకండరీ నీడ్స్ అని ఉంటాయి. అది ఎంతవరకు అవసరం? ఊరికే బైక్ వేస్తాం, తిరగడానికి నీకేం అవసరం? తిరగడానికి ఏం పని ఉంది నీకు? సరదాకి తిరగడానికి కాదు కదా. నీకు ఏదైనా పని ఉంది, దానివల్ల నువ్వు ఇంకా సంపాదన పెంచుకుంటావు. ఆ బైక్ ఉంటే కొద్దిగా ఎక్కువ దూరం వెళ్ళి నీ యొక్క బిజినెస్ చేసుకుంటావు. ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు కొనుక్కోవడం తప్పులేదు. కానీ ఊరికే వేసుకొని తిరుగుతానంటే దానికి ఏమైనా మీనింగ్ ఉంది, అది మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో. కాబట్టి ఒక్క వస్తువు వరకు మాత్రం మనం మినహాయింపు మన సబ్జెక్ట్లో. అంతకంటే మీరు ఎక్కువ కొంటే మాత్రం మీరు సబ్జెక్టు వినడం వేస్ట్, మీరు నేర్చుకోవడం వేస్ట్. కాబట్టి ఆ వాయిదా పద్ధతుల్ని ముందు మానేయండి.
ఈ వాయిదా పద్ధతుల ద్వారా మీరు చాలా బలహీనం అయిపోయి మీ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ అప్పుల ఊబిలో కొరుకుపోవడం తప్ప మీరు ప్రశాంతత జీవితం గడపలేరు. కొంతమంది ఎందుకు సార్ అంటే ఈ వాయిదా పద్ధతికి అలవాటైపోయి ఉంటారు. అంటే వాడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. అప్పుడు చాలామంది బంగారం కొంటారండి. బంగారం కొంటప్పుడు ఏమంటారంటే పోతే పోయిందిలే, కొద్ది ఎక్కువైనా సరే కొని పెడితే రేపు ఎప్పుడైనా పనికిస్తుంది మనకి. కొనేప్పుడు ఏం ముడి పెడుతున్నారు వాళ్ళు, ఒకవేళ కనుక ఏదైనా అత్యవసరం వస్తే మనకి ఇది పనికి వస్తుంది అని ఎప్పుడైతే నువ్వు మాట అన్నావో, మనం 100,000 సార్లు చెప్పాం, నీ నోటి నుంచి మాట్లాడిన మాట ఏదైనా సరే ఎమ్మడే విషయంలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అది ఒక ఏడాది కూడా కాదు, ఎమర్జెన్సీ పీకల మీద వచ్చేసి దాన్ని ఎక్కడో నువ్వు దాన్ని తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకురావాల్సి వచ్చింది. అది ఎవరు చెప్పారు? అది ఆ డిజైన్ ఎవరు ఇచ్చారు? అది మీరే ఇచ్చారు కదా. అవును, కొన్నప్పుడే దానికి ఒక పేరు పెట్టారు. ఏమని? ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే ఇది ఎప్పుడైనా టైంలో మనకు పనికిస్తుంది, మనల్ని కాపాడుతుంది ఈయన ఎమర్జెన్సీలో అని మీరే అన్నారు. అప్పుడు ఏమవుతుంది, మీరు అన్నందుకన్నా మీకు ఏదో ఎమర్జెన్సీ వస్తుంది, వచ్చేసి దాన్ని ఖచ్చితంగా ఎక్కడ తాకట్టు పెట్టాలి, తేవాలి, డబ్బులు తీసుకురావాలి, ఆ కార్యక్రమం చేసుకోవాలి. అవన్నీ ఎందుకు మాట్లాడతారు? ప్రతి దగ్గర మీరు ఎలా నెగిటివ్స్ మాట్లాడుతున్నారు, ఎలా మీరు ఒక డిజైన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు, చక్కని లైఫ్ని మీరు ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటున్నారు? వాయిదా పద్ధతులు అనండి, మీరు మాట్లాడే సిస్టమ్ కానీ. కాబట్టి ఎంత వీలైతే అంత మీ మాటల్ని తగ్గించి ఆ మాటల్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత బంగారాన్ని కొనుక్కోండి, ఎవడొద్దన్నాడు. ఇచ్చేవాడు అమ్మేవాడు అమ్మడా, కొనేవాడు కొన్నాడా, ఎంతోమంది ఉన్నారు, మీకంటే బోలెడున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ కొనేటప్పుడు ఈ పేరు పెట్టకండి దయచేసి. ఏదైనా ఎమర్జెన్సీలో మనకు పనికి వస్తుంది, ఇది మనం ప్రాణాలనైనా కాపాడుతుంది అని ఆ మాట అన్నారంటే అలాంటి అవసరాలు వస్తాయి మీకు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకండి. ఎంత వీలైతే అంత వాయిదా పద్ధతులకి దూరం ఉండండి. ఇన్స్టాల్మెంట్లు మన సబ్జెక్టులో లేవు, అప్పులు మన సబ్జెక్టులో లేవు, డిస్కౌంట్లు మన సబ్జెక్టులో లేవు, 1+1 ఆఫర్లు మన సబ్జెక్టులో లేవు. ఇవన్నీ నిక్కచ్చిగా నేను 100,000 సార్లు చెప్పాను. మీరు అవి పాటించినప్పుడు మాత్రమే ఆనందకరమైన జీవితాన్ని మీరు గడుపుతారు. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ పొరపాట్లు మీ జీవితంలో జరిగాయా, మీరు చేశారా లేదా, ఇట్లా ఎన్నిసార్లు జరిగాయి? నేను చెప్పిన ప్రతి మాట కూడా మీరు అన్నారా లేదా ప్రతి దగ్గర? కాబట్టి ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా తగ్గించుకోండి ఆ మాటలన్నీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.